సావిట్లో పరిచారా చక్కగా మెట్లెక్కేశాను, చల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయాను. ఈ పాలెట్టుకొని పడగదిలోకి దూరిపోను. పాలెట్టుకెళ్ళాలి. ఇదిగో సత్యమా, ఈ బంగ్లాగాని నాకు వచ్చేస్తే నువ్వు మాత్రం వాటా అడక్కే. పిచ్చిదానా, ఇప్పుడు నువ్వు తీసుకెళ్లే పాలతోనే ఉంది పనంతా, అందుకే నేను పనిలో పెట్టుకుంది. సత్యన్నాడు. నేను చెప్పేది గ్యాస్ గురించే. చెప్తాడు విని. చూడు, దీన్ని తీసుకెళ్లి మెల్లిగా అడిగి ఇచ్చి పాలతా గుండెకి చచ్చిపోయాడని చెప్పేస్తాం. అమ్మోరికి 2 మొక్కులు మొక్కేసామంటే నేరం మన మీదకి రాదు, అని చచ్చి ఊరుకుంటాడు. లేకపోతే నీ ప్రాణాలు తీయాల్సి వస్తుంది. నాళ్ళు గొలుసులు ఊరికే వస్తా అనుకున్నావు ఏంటే? అయితే ఈ బంగ్లా నాకు ఇస్తారా? పాయకాలతో సాయిస్తాం కానీ చెప్పింది చెయ్యలే. బాబు గారు, మేగడ పాలండి. మేగడ చూడండి తెప్పలా ఎలా తేలిపోతుందో. మీకోసం బాదం పప్పు వేసానండి, పిత్తా పప్పు వేసానండి, పిక్కబలం కోసం హక్కు పొట్టు కూడా వేసానండి. నిప్పుల మీద మరిగి సెగలు కక్కుతుందండి. ఏడి మీద ఉన్నోళ్ళకి సెలవు చేస్తుందండి, సెలవు చేసిన వాళ్ళకి ఏడు చేస్తుందండి. నిజం చెప్పాలంటే ఈ పాలు కావండి, మురి పాలండి. బాబు గారి కోసం శుభ్రంగా చెయ్యి కడిగి, శుభ్రంగా గ్లాస్ కడిగి ఎత్తు మీద నుంచి పోసి నొరగా అరగముందే తీసుకొచ్చానండి. బాబు గారండి, తీసుకోండి. ఏమిటో ఈ ఇంటికంతటికి బాబుగారు ఒక్కరే అయిపోయారు. ఈ చిన్న వయసులోనే ఎన్ని బరువులు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని ఆలోచనలు. మాట్లాడి కోట్లాతి చుట్టూ గోతికాడు నక్కలు. మరి చూసుకోపోతే ఎలాగా బాబా? అయస్కాంతం దిమ్మప్పల రసం పాలేశారంటే ఒళ్ళంతా సలబడిపోతేసేయండి బాబు. ఏమిటో పాపం మీరంతా నా కోసం శ్రమ పడుతున్నారు. అదేమిటి బాబు, బతుకునిచ్చిన భగవంతుని గురించి, బతికించే యజమాని గురించి ఆలోచించిన వాడు మనిషే కాదు. బాబు, ఆ పాలు తీసుకుని వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తీసుకోండి బాబు, మళ్ళీ కావాలంటే ఆలోచించకుండా అడగండి. ఈసారి మసాలాలు మార్చి తీసుకొస్తాలండి. అవును, ఈ హాలు విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఈ హాలు విస్తీర్ణం స్తంభాలు తీసి మూరల్లో లెక్కటయ్యా. అది కదయ్యా, గజాల్లోనా అడుగులోనా అని. 6 చీరలు పడుకుండదు, పైన లంగా వేసుకో. ఈదుల్లో తిరిగేదానికి పనిచ్చారు. అమ్మ ముత్తాలమ్మ, ఈ గండం గట్టెక్కితే పచ్చి మంచి ముట్టుకోకుండా వారం రోజులు పాల్గొంటాను తల్లా. వచ్చిన ఆపద తొలగిపోతే నా ఒంటి నిండా వేప మంటలు కట్టుకుని జాతర చేయిస్తాను పోలేరమ్మ తల్లో. బాబుగారు బతికితే గంగారమ్మ గుడి చుట్టూ ఒంటికాలతో వారం రోజులు ప్రదర్శనలు చేస్తారు తల్లు. అనుపుటం గారు, బాబు గారు పాలు తాగి ఉన్నట్టుండి పడిపోయారమ్మా. The cultured vultures are more motivated by the greed than by the need. బాబు, కళ్ళు తిరిగి పడిపోయావటగా. అన్నయ్య, ఏమైంది? అన్నయ్య, ఎలా ఉంది అన్నయ్య? ఓకే ఓకే, అసలు నా ప్రాణం పోవాల్సిందమ్మా. ఏదో ఈ పెద్దలు ముత్యాలమ్మకి, గంగాణమ్మకి, పోలేరమ్మకి ముక్కబడి సరిపోయింది. లేకపోతే ఏమైపోయేవాడు. అమ్మా, రేపే జాతర జరిపించి మొక్కుబడి తెప్పించండి, లేకపోతే నా ప్రమాదం రావచ్చు. బాబు, అలాగే చేద్దాం బాబు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను మాత్రం ఈ జన్మలోనే మీ రుణం తీర్చుకుంటాను. బాబు, రాజా, గంగా, మామయ్య వాళ్ళని తీసుకుపదండి. 2 గంటలకి లేపి స్నానం చేయించి పంపది రాయించాలి. పదండి పదండి. రండి మామయ్య, పదండి. స్నానం చేయించి బాగా పసుపు రాయించి చేస్తారు. మేము చూసి గ్లాస్ మార్చకపోతే ఏమైపోయిందో తెలుసా? నాకెందుకో భయంగా ఉందన్నయ్య. ఎందుకమ్మా భయం? ఏ కిష్టమైన దెబ్బే అంటూ రేపు చూపిస్తాను. పైకి పదండి అయ్యా.
వద్దమ్మ గారు. నువ్వు చెప్పు సత్యమా? అవునమ్మా వద్దులే. అయ్యయ్యో, ఇంత దూరం వచ్చి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళకపోతే కోపం వస్తుంది. అది కాదమ్మగారు, ఇలా మొక్కుకున్న వాళ్ళు మొక్కులు సెడగొట్టడానికి పొలిమేర సెడ్డదేవతలు పోంతాయి. అందుకే వీళ్ళు కదలడం లేదు. ఆ తల్లిని తలుచుకుంటే దూతల్ని ఏదో రకంగా పంపుతుంది. అన్ని వాళ్లే చూసుకుంటారు. తల్లి, వీళ్ళ మొక్కులు తీర్చే భారం నీదే. కాపాడు తల్లి. నాకెక్కడెట్టు నాకెక్కడెట్టు నాకెక్కడ నొప్పి నాకెక్కడ నొప్పి మీ ఇద్దరికి నేనెడితే నాకెవడెడతాడు? నీకు నేనెడతాను. కన్న క్యాప్ పెట్టలేడు గాని ఎడతాడంట. సత్యమా? వాళ్ళు వాళ్ళకని చూస్తూ ఉంటే వాళ్ళు రాంబాబు బ్యాంక్ అమ్మలా లేరు. పడిపోకే. అవును, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాళ్ళలాగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారంటే ఆ రాంబాబు కాడు కిట్టిగాడే. చూస్తాను, మనతోటే సదరంగా వాడతాడే. నాకు ఎర్రి దేవత పూనింది, రేపాన్ని ఏరంగా వాడేస్తాను చూడు. పూర్ణమ్మ వంటలు బాగా చేస్తుంది బాబు. ఏ తల్లి కన్న బిడ్డో. బాబు, దీన్ని మన ఇంట్లోనే ఉంచుకుని మంచి వాడిని చూసి పెళ్లి చేద్దాం. నీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అలా జరుగుతుంది. ఎక్కడ చూసినా పెళ్లిళ్ళే. టిఫిన్ చేస్తా ఉంటే వచ్చాను ఏంటి అనుకోకండి. మీరు కూర్చోండి. పూర్ణమ్మ వడ్డించు. వద్దమ్మా, ఓ మంచి శుభవార్త తట్టుకొచ్చాను. దీంతోనే నా కడుపు నిండిపోయింది. తమరు వారం రోజులు సెలవు ఇప్పించారంటే మా ఊరెళ్ళి ఈ పెళ్లి జరిపించుకొస్తాను. ఎందుకంటే మా ఊరంటే నాకు ఒంటితో సమానం. అంత అవసరమైన పెళ్ళే మిస్టర్ వామనమూర్తి. అవును బాబు, మా ఊళ్ళో గొరవయ్య తమ్ముడు ప్రసాద్ గాడని ఉన్నాడు. ఆడి పెళ్లి. 7 ఎకరాల సోమలింగం చెల్లెలు వెంకటలచ్చి పెళ్లి కూతురు. రేపే పెళ్లి. ఇది పెళ్ళుత్తరం. వాళ్ళిద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి జరిపించి తాలిబొట్టు కట్టించి అత్యంతలేసి బాజా భజంతులు శుద్ధి చేయించి దగ్గరుండి వాళ్ళు శోభనం గదిలోకి పంపించి పాలు పంపించి తలుపులేసి వచ్చేస్తానండి. మళ్ళీ పిల్లని నెల తప్పినప్పుడే వెళ్తాను. వస్తానండి సత్యం గారు. అలాగే వస్తాను బాబు. దండాలండి. ఊరుకో చెల్లెమ్మ. రేపు తెల్లారుగానే మన ఊరు వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుని ఆ పెళ్లి ఆపు చేసిన సరే నీ పెళ్లి జరిపిస్తా. పీటల మీద పెళ్లి ఆపి మరి ఆడతాను ఉసురు పోసుకుంటావా అన్నయ్య? చూడమ్మా, నేను ఉసిరి పెట్టే హక్కు ఎవరికి లేదమ్మా. చెల్లెమ్మా, నేను బ్రతుకున్నది నీ కోసం, నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, నీ ముఖం నిండా చిరునవ్వులు నింపటం కోసం. నీకెవరు ఎలాంటి అన్యాయం తెలిపితే నేను సహించలేనమ్మా. నేను భరించలేను. అదేంటి రాంబాబు, కన్నీళ్ళు తుడుచుకోమని చెప్పి మా కళ్ళు కప్పెత్తున్నావా? కోటీశ్వరుడి కొడుకు నువ్వు బతికేది ఒక పని మనిషి కోసమా? అబ్బాబ్బా, ఏం బాలేదు. అయ్యో రామా, సిగ్గు. ఇన్నేళ్లలో పనిచేశాను గాని ఇలాంటి కథ నేను ఎక్కడా చూడలేదు బాబు. శ్రీరామచంద్ర. పని పిల్ల డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తుంది, ఎంత పనైనా చేస్తుంది. బంగారం సంవత్సరంలో పుట్టి చింతపడుతూ రాగి సెంబులు తోగుకునేదంతా సరసమేటయ్యా. చూసి ముందు నువ్వు నోరు మీరా. ఇంటి పరువు ప్రతిష్టలు గంగలో కలిపి పనిపిల్లతో సరసాలాడిన చాలక ఎవరి మీద అరుస్తావు? దయచేసి మీరేమీ నోరు జారకండి. నీచులను నిందలేసి పాపం కట్టుకోకండి. ఎంతసేపు ఎవరేమన్నా సహించి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు మీరే నిలదీసి అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్పక తప్పటం లేదు. చెప్తున్నాను వినండి. నేను మీ అబ్బాయి రాంబాబును కాదు. మీ పని పిల్లకి స్వయానా తోడబుట్టిన అన్నయ్య. అమ్మా, ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీలో నా సొంత తల్లిని చూసుకున్నాను. మీ బిడ్డలిద్దరిలో నా తోడబుట్టిన వాళ్ళని చూసుకున్నాను. స్వయానా నా తోడబుట్టిన చెల్లెలు నా దగ్గరే పని పిల్లగా పనిచేస్తూ ఉంటే ఆ బాధ బయటకు చెప్పుకోలేక నరకయాతన అనిపిస్తూ బ్రతికారు. అమ్మా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది? అసలు ఏం జరగటం ఏంటి? ఇంత చేసిన కాక ఉత్తిత కబుర్లు చెప్తున్నాడు. రాంబాబు కాడట. మరి మా రామాబేడి? రాంబాబుని ఏం చేశావు? అసలు ఏ దురుద్దేశంతో ఇంట్లో చొరబడ్డావు నువ్వు? సత్యమూర్తి, ఎందుకు చొరబడ్డానని నువ్వు నన్ను అడుగుతున్నావు? పోనీ నేను అడుగుతున్నాను చెప్పవయ్యా. ముక్కు మొగ ఒకలాగా ఉన్నాయని మోసం చేసి హత్య కాజేయాలి కదా నువ్వు దూరింది. నువ్వు నీ చెల్లి ఇల్లు గులసేయాలి కదా వచ్చింది. నేను పెద్ద మనిషిని అడుగుతున్నాను చెప్పవయ్యా.
ఎంత నమ్మకంగా నటించావు. ఏడి నా రాంబాబు ఎక్కడ? వాళ్ళు ఎక్కడ దాచావు చెప్పు. అసలు సత్యమూర్తిగాడే నన్ను మేడ బయటికి అంటారు. పాలుగాకి విషయం ఎక్కేద్దరు. ఇంత చేసిన వాడు ఎన్ని అబద్ధాలైనా అంటారు. అవును, నువ్వే రాంబాబుని చంపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చావని చెప్పినా చెప్తాడు. ఒరేయ్, పోరా బయటికి. నీ మొహం నాకు చూపించుకు. నువ్వు ఒక క్షణం అక్కడ ఉండడానికి వీల్లేదు. పోతావా పోవా? ఇంత మోసం చేసిన వీణ్ణి ఊరికే వదిలి పెట్టకూడదు. అవును, పోలీసులకు అప్పచెప్పాలి. పోలీసులు ఎందుకు గంగమ్మ? ఆ బ్యాంకమ్మ వీడి జేబులో పర్సు, దాని బాబుకు పోలీసు. ఎడితే గిడితే మనల్ని జైల్లో పెడతారు కానీ వీళ్ళు నెట్టరు. అని చేత నిజం తెలిసింది కనుక వీళ్ళకి ఎంటేస్తే పోద్ది. ఇంకా నుంచున్నావేరా? ఎవరిని నమ్మించి ఎంత దోచుకుందామని, ఇంకెంతమందిని మోసం చేద్దామని. నువ్వు ఒక క్షణం ఎక్కడ ఉంటానికి వీల్లేదు. పోరా పోరా నా కళ్ళ ముందు నుంచి. చిత్రమైనది మనిషి జీవితం, విచిత్రమైనది ఈశ్వరలిఖితం. తెలియని అనుబంధాలే ముడిపడతాయి, తెలిసిన మమకారాలే తడబడతాయి. చిత్రమైనది మనిషి జీవితం, విచిత్రమైనది ఈశ్వరలిఖితం. అన్నపూర్ణమ్మ గారు, మీరు నిజంగానే ఏ పాపం చేయకపోయినా కృష్ణయ్య మీద, అతని చెల్లెల మీద ఘోరమైన నిందలు వేసి పంపారే, అదే నిజమైన పాపం. కృష్ణయ్య తనే రాంబాబుని అబద్ధం చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ ఆస్తుల్ని మిగడానికి సిద్ధంగా ఉన్న ఈ రాబందుల నుంచి కాపాడడం కోసం నేను మా నాన్నగారు ప్రాధాయపడ్డం వల్లే ఇక్కడున్నాడు. అతను ధనానికి పేదవాడే గాని వ్యక్తిత్వానికి కాదు. మిమ్మల్ని సొంత మనుషులు అనుకున్న పాపానికి మీ బాధ్యతలు తన నెత్తిన వేసుకొని నిర్వర్తించినందుకు ఫలితంగా ముందు వెనుకలు ఆలోచించకుండా, మనిషి మంచి చెడ్డలు విచారించకుండా మీరు ఆ సత్యమూర్తి మాయలో పడి మీరు కూడా అతన్ని వెళ్ళగొట్టారు. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ప్రసాద్తో పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఒక దొంగ అనిపించుకొని ఈ ఊరి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదన్నయ్య. నిన్ను మాట్లాడినోళ్ళే మర్యాద చెయ్యాలి, అదే నాకు కావాలి. నాకు నీడ లేకపోయినా పర్వాలేదు, కానీ నీ మీద నింద పడటం నేను చూడలేనన్నయ్య. నీ మీద పడిన నిందను పోగొట్టుకునే ప్రయత్నం చేయన్నయ్యా. చూడు, కట్టపడ్డాలు కట్టపడ్డాం, నీకు కట్టపడలేం. నీ విషయాలకు ముక్తాయం పిచ్చేస్తాను. మా యమన తల్లి నీకు ఎట్ట పట్టుకుంటారు కానీ ఈ కాగితం మీద చిన్న సంతకం అయితే ఆ బట్టి మారటం కూడా ఇంకా కొన్ని నిమిషాల వరకు. ఈ లోపుగా ఆ కాగితాల మీద మర్యాదగా సంతకం పెట్టి, లేదా నీ కళ్ళెదిటే నీ ముద్దు బిడ్డలిద్దరూ ముక్కలు ముక్కలైపోతారు. ఆలోచించుకో. చంపినన్నాళ్ళు చంపాం, ఇక చంపలేం. నీ దత్తావేదులు మీ సంతకాలు చేస్తే మాటలు పనిచేసుకుని పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాం. ఇదిగో, మీ ఆర్తిలు ఎలాగున్నా నా ఆర్తి నా ముందే రాసివ్వాలి, లేకపోతే బయటికి వెళ్ళి అలా చేస్తాను. సత్యమా, ఈ శివతాండవం చేస్తాను కానీ దాని సంగతి చూడు. దీని నా గదిలో తీసుకెళ్లి దీని వంట తిరిగి ఇచ్చేయండి. లెక్క చూసి మరీ ఇవ్వాలి. దత్తావేదులు ఇస్తాము, తీసుకెళ్ళండి రా రౌడీ కూనీలు. విన్నావుగా, దానికి పట్టిన గట్టి అమెరికాలో నీ కొడుకు పట్టింది. ఇప్పుడు ఈ ఇద్దరు బిడ్డలకు కూడా పట్టబోతోంది. మర్యాదగా ఆలోచించి ఆ కాగితాల మీద సంతకాలు పెట్టు. ఏటయ్యా సత్యమా, ఆవిడ గొడ్రాలేటి? ఈ దత్తావేదులు మీ సంతకం ఎట్టమన్నా ఎడతాది, ఇప్పుడు ఈ దత్తావేదు మీద ఎడతాది. ఎట్టమ్మా నా తల్లి ఎట్టు. నన్ను ఈ త్వరగారింట్లోకి దొంగడుగా తీసుకొచ్చా అనుకున్నా, కానీ ఇంటి చుట్టూ తోడేళ్లా కాపలాకు వస్తున్న మీ తోళ్లు వలసడానికి వచ్చిన దొంగడని మాత్రం తెలుసుకోండి. రౌడీ కూలీలే సత్యమా. రైట్,
ఎందుకు మీరంతా ఇక్కడ నుంచున్నారు? కృష్ణయ్య, ఎక్కడి నుంచో దేవుళ్ళ వచ్చి మా సమస్యలన్నీ తీర్చావు. మా వల్ల నిందపడి కూడా మాకు మేలే చేశావు. నువ్వు అలా చేయకపోతే ఇక్కడ ఈ రోడ్డు మీద పడి ఉండాల్సిన వాళ్ళమేగా. నువ్వు లేనా ఇంట్లో మేము ఉండలేం బాబు. కానీ నేనేం చేసినా ఎన్ని చేసినా మీ రాంబాబుని కాలేనుగా, ఆ రాంబాబుని తీసుకురాలేనుగా. ఏదో ఆ భగవంతుని దయ వల్ల మీ అందరి బ్రతుకులు కుదిరిపడ్డాయి. కానీ నా చిట్టి చెల్లెల బ్రతికి ఇంకా చక్కబడలేదు. తను కావాలని కోరుకున్న ఆ పిల్లాడికి పెళ్లి అయిపోయి ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే నేను ఓడిపోయి వెళ్ళిపోతున్నానమ్మా. ఎలా జరుగుతుందయ్యా పెళ్లి? వెళ్ళింది ఎవరు అనుకున్నావు? డిఐజీ ప్రభాకర్. నేను అమ్మాయి కలిసి మీ ఊరు వాడంతా నానా భీభత్సం చేసి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. రే దించండి రా ముద్దాయి. ఇప్పుడే ఇక్కడే జరిపిద్దాం పెళ్లి. వీళ్ళిద్దరు పెళ్లే కాదు, వాళ్ళిద్దరు పెళ్లి కూడా జరిపించండి ఏజీ గారు. మా ఇద్దరి పెళ్లే కాదు, వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేయండి నాన్నగారు. నేను డిఐజీనమ్మా, పెళ్లి పంతులు కాను. ఏం పిల్లలు, పెళ్లి గురించి వీధిలోనైనా మాట్లాడుకోవడం? రాంబాబు, వీళ్ళ లోపల తీసుకుపదా. అవును బాబు, నీలోనే నా రాంబాబుని చూసుకుంటున్నాను. ఈ చెల్లి, ఈ తమ్ముడు, ఈ తల్లి నీవాళ్ళు కాదా? పద బాబు, ఈ కృష్ణయ్యే నా రాంబాబు. పిలుస్తారాడు, ఎత్తుకెళ్ళిపోవడమే.